హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో గుంత పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న దోస పిండిని కొంచెం తీసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీరని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా దీనిలో 3 పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చేలా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పొంగనాల పెనంని పెట్టుకొని పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలాగా కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇలా పొంగనాల పెనంలో కొద్దిగా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే పొంగనాలు లోపల కూడా పచ్చిగా ఉండకుండా మంచిగా కుక్ అవుతాయి. ఇలాగా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూతని ఉంచాలి. ఆ తర్వాత మూతను తీసి పొంగనాలన్నిటిని ఇలాగ టర్న్ చేయాలి. ఆ తర్వాత దీనిపై మళ్ళీ మూతను ఉంచితే ఇటు సైడ్ కూడా బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు గుంత పొంగనాలన్నీ రెడీ అయిపోయాయి. వీటిని సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.